lost in your eyes, under your spell. Oh, it's like we've always known. హాయ్ అండి, చిన్న పెద్ద రీజన్స్ వల్ల మనలో వచ్చే స్ట్రెస్ని తగ్గించి ఇన్నర్ కామ్నెస్ని పెంచడానికి, మన ఇంటిని ఎప్పుడు ప్లెజెంట్గా ఉంచడానికి యూజ్ అయ్యే కొన్ని హోమ్ ఫ్రెషనర్స్ని ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ప్రతిదానికి డబ్బునే ఇన్వెస్ట్ చేయక్కర్లేదండి. జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా మనకి చాలా బాగా యూజ్ అయ్యే కొన్ని చిన్న చిన్న టిప్స్ని మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమిడిఫైయర్ అండి. ఒక్కసారి మనం దీన్ని కొనడానికి మనీని ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇయర్స్ అయితే వస్తుంది. మేము ఆల్మోస్ట్ 2 to 3 years అవుతుంది దీన్ని తీసుకుని. దీన్ని యూజ్ చేయడం కూడా ఈజీయేనండి. దీనిలో ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ వరకు వాటర్ని ఫిల్ చేసి తర్వాత ఒక 3 to 4 ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ వేసి పవర్ ఆన్ చేసుకోవడమే. మనకి దీనిలో లైట్ ఆప్షన్ కూడా ఉంటుందండి. మనకి ఇది వర్క్ చేస్తున్నప్పుడు లైట్ కూడా వెలుగుతూ ఉంటుంది. మనం వీటిలో యూజ్ చేసే ఎసెన్షియల్ ఆయిల్ కాస్ట్లు రీజనబుల్గానే ఉంటాయండి. ఈవినింగ్ టైం హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నామంటే మనం మ్యాక్సిమం లివింగ్ రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదండి. లివింగ్ రూమ్ అంతా మంచి ఫ్రేగ్రెన్స్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కర్పూరం బర్నర్ అన్నది మనకి ఎలక్ట్రికల్ బేస్డ్ అండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. పైన ఇలా ఒక చిన్న లిడ్ కూడా ఉంటుంది. ఈ లిడ్లో మనము కర్పూరాలను వేసుకోవాలి. కర్పూరాలను వేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా సాకెట్లో పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవడమేనండి. మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత కొంతసేపటికి ఈ కర్పూరం మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ మెల్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత వచ్చే స్మెల్ అస్సలు మామూలుగా ఉండదండి. అచ్చం మనం ఏదో ఒక టెంపుల్లో ఉంటున్న ఫీలింగ్ వస్తుంది. నాకు ఎప్పుడైనా మరీ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే నేనైతే దీన్ని ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అండి. వీటిని కూడా ఇంట్లో వెలిగించడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ రూమ్ ఫ్రెషనర్ అండి. ఇదైతే మనం ఏ ఏరియాస్ అయితే ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటామో అలాంటి వాటిలో యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దీనికి బాటంలో మనము రీఫిల్ని పెట్టుకోవాలి. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అండి. మేము తీసుకున్నదైతే 2 బ్యాటరీస్ వేయాలి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. 1, 2, 3 అని ఆన్ ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. మనం ఈ 1, 2, 3 మనం పెట్టే ఆప్షన్ బట్టి టైమర్ అయితే సెట్ అవుతుంది. నాకైతే ఈ ఆటోమేటిక్ రూమ్ ఫ్రెషనర్ అనేది వాష్రూమ్లో బాగా యూజ్ అవుద్ది అనిపిస్తుంది. ఒకటైతే వాష్రూమ్లో కంపల్సరీ పెడతానండి. ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ టైం లులుకి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ కాస్ట్లో కనిపించింది. ఎలా ఉంటుందో చూద్దాము, తక్కువ కాస్టే కదా అని కొని తీసుకొచ్చాము. స్మెల్ అయితే మరీ అంత స్ట్రాంగ్ స్మెల్ అయితే ఏం లేదండి. కొంచెం లైట్ స్మెల్ వస్తుంది అంతే. కాకపోతే ఈ బాటిల్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. నాకైతే చూడడానికి నచ్చింది. ప్రతిదానికి మనీని ఇన్వెస్ట్ చేయడం కాకుండా కొన్నింటిని మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానిలోనే ఇదొకటి. ప్రజెంట్ అయితే ఇంట్లో ఆరెంజెస్ ఉన్నాయి. ఆరెంజ్ పీల్స్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నేను కూడా ఆరెంజ్ పీల్స్ని వేసాను. దాంతోపాటు ఒక లెమన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసి దీనిలో వాటర్ని వేసి బాయిల్ చేశాను. తర్వాత దీన్ని పక్కకు దించి చల్లారనిచ్చానండి. ఇది చల్లారిన తర్వాత మా ఇంట్లో ఆల్రెడీ నేను యూజ్ చేసే ఒక స్ప్రే బాటిల్ ఖాళీ అయితే దానిలో ఈ వాటర్ని వేసుకుని ఈ వాటర్లో మనం డైలీ గిన్నెలు కడగడానికి యూజ్ చేసే లిక్విడ్ని కొద్దిగా వేసుకున్నాను. మరీ ఎక్కువ కాదండి, ఒక 1/2 teaspoon వరకు వేసుకున్నాను. తర్వాత మా ఇంట్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ని ఒక 8 to 9 డ్రాప్స్ వరకు వేసాను. తర్వాత లిడ్ క్లోజ్ చేసి దీని అంతటిని ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్నాను. ఈ లిక్విడ్ని మనము కిచెన్ కౌంటర్ టాప్స్, గ్యాస్
ఇటువంటివి క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. దీనిలో వేసిన ఎసెన్షియల్ ఆయిల్ వల్ల మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫీ బీన్స్ అండి. కొంతమందికి కాఫీ స్మెల్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అలా కాఫీ స్మెల్ నచ్చేవాళ్ళు ఈ కాఫీ బీన్స్ని ఓపెన్గా బయట ఉంచడం వల్ల ఆ స్మెల్ అన్నది రూమ్ అంతా స్ప్రెడ్ అవి మంచి స్మెల్ వస్తుంది. ఎవరైనా కాఫీని ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. మనకి డే టైంలో సన్లైట్ వచ్చే కొన్ని ఏరియాస్ ఉంటాయి మన ఇంట్లో. అలాంటి ప్లేసెస్లో కనుక విండోస్ ఉంటే ఖచ్చితంగా విండోస్ను ఓపెన్ చేసి సన్లైట్ అన్నది ఇంట్లోకి వచ్చేలా చూసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అనుకోండి. నాకైతే పర్సనల్గా సన్లైట్ అన్నది ఇంట్లోకి వస్తున్న టైంలో ఆ ప్లేస్లో కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ప్రజెంట్ మేముంటున్న ఇంట్లో అయితే మా బాల్కనీ ఉన్న ప్లేస్ని బట్టి మాకు ఈవినింగ్ 3కి అలా ఎండ్ అయితే వస్తుందండి. ఆ టైంలో అయితే మేము సన్లైట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి సాంబ్రాణి అండి. మనకు ఒక బొగ్గును కాల్చి సాంబ్రాణి వేసి ఇల్లంతా తిప్పే ఓపిక ఉండాలి, కానీ ఇప్పటి వరకు చెప్పిన అన్నిటికన్నా కూడా ఈ సాంబ్రాణి అన్నది చాలా బెస్ట్ అండి. ఈ సాంబ్రాణికి ఆధ్యాత్మికంగా కూడా ఒక్కొక్క రోజు మన ఇంట్లో సాంబ్రాణిని వేయడం వల్ల ఒక్కొక్క మంచి ఫలితం అన్నది ఉంటుంది. మన ఛానల్లో దీనికి సంబంధించి ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ప్రతిరోజు ఇలా చేయడం అన్నది కూడా అంత ఈజీ కాదు. కనీసం మంగళవారం శుక్రవారాల్లో అయినా ఈ సాంబ్రాణిని ఇంట్లో వేస్తూ ఉండండి. ఇంట్లో మంచి స్మెల్ రావడానికి ఫాలో అయ్యే వాటితో పాటు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండేలా కూడా చూసుకోవాలి. మెయిన్గా టవల్స్ అండి. మనం స్నానం చేయడం కంప్లీట్ అయిపోయిన వెంటనే వాటిని బయట బాల్కనీలోకి తెచ్చుకుని ఆరబెట్టడము, లేదంటే వాటికి అలాట్ చేసిన ప్లేసెస్లో పెట్టడము ఇమీడియట్గా చేస్తూ ఉండాలి. దీనివల్ల తడి బట్టల వల్ల వచ్చే ఒక రకమైన స్మెల్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్స్ ఎక్కేటప్పుడు అండి. మెయిన్గా పిల్లలు ఇంట్లో ఉంటే కనుక బెడ్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా ఒక ఫుట్ మ్యాట్ని అయితే వేస్తూ ఉండాలి. పడుకునే ముందు కాళ్ళను తుడుచుకుని బెడ్ ఎక్కడం అన్నది పిల్లలకి ఫస్ట్ నుంచి మనం అలవాటు చేస్తూ ఉండాలి. నేను ఫాలో అయ్యే కొన్ని పాయింట్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేశానండి. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.